అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రుడు, కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ చేస్తారు. రాబోయే రోజుల్లో మనం ఈ మొహరం పండుగ అనేది జరుపుకోబోతున్నాము. ఈ మొహరం పండుగ సందర్భంగా పచ్చని చెట్లు నరికివేత అనేది అక్కడక్కడ జరుగుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దీనిపైన మేము విజ్ఞప్తి ఆర్టీవీ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మన పూర్వీకులు మన కళ్యాణదుర్గం, రాయదుర్గం కాన్స్టిట్యున్సీ పరిధిలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లోని ప్రజలు ఇంతకుముందుకు పూర్వీకులు ఎంతో భక్తి శ్రద్ధగా ఈ పండగ అనేది జరుపుకునేవాళ్ళు. ఈ పండగ కావాల్సిన పండగలో భాగంగా ఈ పవిత్రమైన గుండంలో మన పూర్వీకులు ఎండిన చెట్ల భాగాలైనటువంటి కొమ్మలు కానీ, మొద్దులు కానీ, వేర్లను కానీ, లేదంటే వ్యవసాయానికి పనికిరాని వస్తువులు ఏమన్నా ఉంటే అవి తెచ్చి వేసుకొని ఆ గుండంలో వేసి పండగ ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతము పచ్చని చెట్లు నరికి ఆ గుండంలో వేస్తూ ఉన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ పచ్చని చెట్లు నరకడం వల్ల మనకు పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఈ సమతుల్యత దెబ్బతినడం వల్ల మనకు వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి. మనము చూస్తూనే ఉన్నాము. ఈ వాతావరణ మార్పులు ఏమంటే మనకు సకాలంలో వర్షాలు రావడం లేదు. అదేవిధంగా ఎండాకాలంలో ప్రతి సంవత్సరం విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఈ చెట్లను నరకడం కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. అలాగే చట్ట ప్రకారం శిక్ష అనేది ఉంటుంది, ఫైన్ అనేది కూడా ఉంటుంది. ఈ చెట్లు అనేటివి మనలాగా చెట్లు కదలలేవు, కానీ మనలాగానే చెట్లు ఊపిరి పీల్చుకుంటాయి. మనం ఏ విధైతే గాలి పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తామో ఈ చెట్లు కూడా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానీ, మన వాహనాలు ఉపయోగించే ఇంధనాలైనటువంటి పెట్రోల్, డీజిల్ వంటి ఉపయోగించి వాహనాలు నడుపుతున్నాము. వాటి నుండి వెలువడే పొగలో కూడా విషవాయువులు అనేవి వెలువడుతుంటాయి. వాటిలో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు వెలువడుతుంటాయి. ఈ విషవాయువులు మన వాతావరణం వదిలే ఈ విషవాయువులన్నీ ఈ చెట్లు అనేది గ్రహించి మనకు స్వచ్ఛమైన జీవించడానికి కావాల్సిన స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఈ చెట్లు మనకు అందిస్తాయి. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రపురం కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చక్రపాణి సార్ గారు ఈ పచ్చని చెట్ల నరికివేతపై ప్రజల్లో అవగాహన కల్పించండి అని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మన పూర్వీకులు చేసిన విధంగానే మనకు కూడా ఈ ఎండిపోయిన చెట్లను మనకు విరివిరిగా చెట్లు ఇక్కడ లభిస్తున్నాయి. ముఖ్యంగా మన వర్షాకాలంలో గాలుల వల్ల కొన్ని చెట్లు విరిగిపడి ఉంటాయి. అదేవిధంగా ఎండిన చెట్లు వాటి భాగాలైన కొమ్మలు, మొద్దులను తెచ్చుకొని వేసుకోవచ్చు. అదేవిధంగా మన ఊరు ప్రాంతంలో చెరువులు అనేవి ఉంటాయి. దానిలో కూడా ఎండిన చెట్లు ఉంటాయి, తుమ్మ చెట్లు ఉంటాయి. అవి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అది లేకపోతే మనకు కళ్యాణదుర్గం, రాయదుర్గం, కుందూర్పి, కమ్మదూరు మండలాల హెడ్ క్వార్టర్లో రంపపూత మిషన్లు అనేవి కూడా ఉన్నాయి. మనకు అక్కడి నుండైనా ఈ ఎండు కర్రలను తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన కలెక్టర్ గారు, డిఎఫ్ గారు, చక్రపాణి సార్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ దయచేసి పచ్చని చెట్లను నరకవద్దు. అదేవిధంగా ఎండిన చెట్లను మాత్రమే తెచ్చి గుండంలో వేసుకొని ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని మేము అటవీ శాఖ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన ముందు తరాల వాళ్ళు మనం మంచి వాతావరణాన్ని కల్పించాలి. మనం వాళ్ళకి ఏ విధంగా అయితే విద్య, సంపద అనేది మనకు ముందు తరాల వాళ్ళకి ఏ విధంగా అందిస్తున్నామో అదేవిధంగా మంచి పర్యావరణాన్ని కూడా మనము వారికి అందించాలి. ఈ విధంగా అందించకపోతే భావితరాల వాళ్ళు మనల్ని క్షమించరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పచ్చని చెట్లు నరకకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
కలెక్టర్ గారు డిఎఫ్ గారు చెప్పిన విధంగా మేము కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా డిపార్ట్మెంట్ కూడా ఒక పార్టీని ఫామ్ చేసి ప్రతి విలేజ్ ఎక్కడైతే మనకు పీర్ల పండుగని జరుపుకుంటారో ఆ విలేజ్లోకి పోయి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు, చదువుకునే వాళ్ళు, యువతీ యువకులు కూడా వాళ్ళకు ప్రజలకు మీరు కూడా అవగాహన కల్పించి ఈ పచ్చని చెట్లను నరకవద్దని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనము పర్యావరణంలో మన పర్యావరణం బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆలోచన విధానంతో మనము మన జీవితాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కావున దయచేసి పచ్చని చెట్లను ఎవరు నరకవద్దు. మన ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.